కొత్త ఏడాదిలో టీ20 ఆటకు సిద్ధమైంది టీమిండియా. జనవరి నెలాఖరులో ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ సమయంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ఫిబ్రవరి 2 వరకు జరగనుంది. మొదటి మ్యాచ్ జనవరి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది. ఇక ఈ సిరీస్కి ఇప్పటికే ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. ఇక బీసీసీఐ త్వరలో టీమిండియా జట్టును ప్రకటించబోతుంది. ఇప్పటికే జట్టు మీద ఒక అంచనా వచ్చినట్టు సమాచారం. ఇక టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. స్పోర్ట్స్ క్లబ్ నివేదికల ప్రకారం టీ20 క్రికెట్కి టీమిండియా జట్టు చూస్తే సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, యష్ దయాల్, అక్షర్ పటేల్ ఉండే అవకాశం ఉంది. ఇక సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జనవరి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. రెండవ మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్ లోని మూడో మ్యాచ్ జనవరి 28న రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. నాలుగో మ్యాచ్ జనవరి 31న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. చివరి టీ20 ఫిబ్రవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అన్ని మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇంగ్లాండ్తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు భారత తుది జట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగార్. పంత్కు బదులుగా సంజు శాంసన్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతారని సంజయ్ బంగార్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు శాంసన్ టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్గా బ్యాటర్గా తనకు నచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి మరో వికెట్ కీపర్ అంటే రిషబ్ పంత్కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టమని తెలిపాడు. తెలుగు తేజం యువ సంచలనం తిలక్ వర్మ కూడా ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో ఖచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగార్ జోస్యం చెప్పాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్గా ఉండడం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్లో అతడు కూడా దంచి కొట్టాడు. అందుకే తిలక్కు లైన్ క్లియర్గా ఉందని పేర్కొన్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.